హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సయ్యద్ ట్రావెలింగ్ బ్లాగ్స్. ఈ బ్లాగ్ లో వచ్చేసి మనం విరూపాక్షపురం ఎలా వెళ్తామో చూద్దామండి. ఇన్ని నుంచి స్ట్రైట్ గా వెళ్ళి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని వెళ్తుండాలి. రోడ్ అయితే బాగాలేదు. మళ్ళీ ఎదురుపోయిన ముందర పోయినాక అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. రోడ్డు అస్సలు బాగుండదు, కానీ వెళ్తూ ఉండాలి. చూడండి, రోడ్డు అయితే కొంచెం బాగాలేదు. ఇలానే వెళ్తూనే ఉండాలి. చూడండి, అసలు రోడ్ చూడండి. మళ్ళీ ఇక్కడ వచ్చినాక లెఫ్ట్ తీసుకోవాలి. ఈ బోర్డు దగ్గర వెళ్తూనే ఇంకా ముందర పోతే వచ్చేస్తుంది. ఈ బ్లాగ్ లో చూడండి, అసలు అటుకి పోయినాక ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. అసలు విరూపాక్షపురం పక్షవాతం వచ్చే వాళ్ళకి ఇక్కడ ముందు తాగిపిస్తారనమాట. దానికి అంతా వాళ్ళే వచ్చింది, అంతా కార్లోనే. దీని ఇంగేటివ్లో ఉంది. నడవలేని వాళ్ళకి ఇట్లా కార్లో లైన్ లో కూర్చొని నిలబడి వాళ్ళే తెచ్చిస్తారు, గ్లాసులో తెచ్చిస్తారు తాగల్లా. పబ్లిక్ అయితే చూడండి, కార్లు ఎంతమంది ఉన్నారు. అసలు నాకు తెలిసి కనీసం ఉంటే ఒక 600-1000 కార్లు ఉంటాయి. చూడండి, మా వెనకలైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ మేము 2 గంటలకు బయలుదేరాము. ఇక్కడ వచ్చేయాలకి ఇంకా 5:30-6 అయిపోయింది టైమింగ్ అయితే. కార్లు చూడండి, అసలు ఫుల్ అంటే ఫుల్. నేనైతే కొంచెం ఫార్వర్డ్ చేశాను, స్పీడ్ పెంచాను. తెల్లవారు అయిపోయింది, అయినా ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. ఇక్కడే నిలబడినారు కదా, ఇక్కడే ఇచ్చేది మంది అయితే. ఒక గ్లాస్లో ఇస్తారు, కొంచెం బియ్యం ఇస్తారు, సబ్బియ్యం ఇస్తారు. మొత్తం ఇంకా అయిపోయింది అంతా. చూసాను ఒకసారి ట్రాఫిక్ ఎట్లుందో. ఇక్కడ ఇస్తారు. దీని తర్వాత మళ్ళీ లైన్లో కూడా నిలబడి కొంచెం బాగుండే వాళ్ళు లైన్లో పోయి తాగల. ఆ బిల్డింగ్ అయితే అదే. మోర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో పెడతాం.